ఈ అవకాశం ఉపయోగించుకొని మంచి చదువుకోవాలని చెప్పి సభకంగా తెలియజేసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని చింతలపెట్టెల జెడ్పీ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగుల్లో ఎమ్మెల్యే భానుప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం 2వ ఏడాది కూడా అమలు చేస్తున్నామని, ప్రతి విద్యార్థికి 13,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ వహించాలని సూచించిన ఎమ్మెల్యే పాఠశాల మౌలిక వసతులు, విద్యార్థుల ప్రగతి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మీ ముందుకు రావడం చాలా సంతోషం ఉంది. ఎందుకంటే కానీ మన మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో పీఠం జరుపుకునే పరిస్థితి మనకు కల్పించారంటే ముఖ్యంగా మనం ప్రథమంగా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క బిడ్డ పేరు మీ పైకి తీసుకురావాలి, వాళ్ళని చదువుకు దూరం చేయకూడదు, ఏదో ఒక డే కేర్ సెంటర్ లాగా తయారు చేసేసారు ఇంతకుముందు మన స్కూల్ అంటే. ఎందుకంటే టీచర్ ఒకే టీచరు 5వ తరగతి చెప్తారు, 6వ తరగతి చెప్తారు, 7వ తరగతి చెప్తారు, 8వ తరగతి చెప్తారు. ఒకే భాగస్వాములు వచ్చేసి వాళ్ళ పిల్లలు ఏ విధంగా స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళకున్న ఐడియాస్, పేరెంట్స్ కున్న ఐడియాస్ ఏంటి, అవన్నీ కూడా ఒకసారి ఇంటరాక్షన్ కానీ జరిగితే ఖచ్చితంగా పేరెంట్ కానీ టీచర్ కానీ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతారు. అప్పుడు ఏదైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లల మీద మనం దృష్టి పెట్టడానికి, వాళ్ళకి కావాల్సిన స్పెషల్ నీడ్స్ కానీ లేకపోతే ఉంటే కూడా అది చేయడానికి అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్క పీటీఎం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ టీచర్స్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఓపిక్ గా ప్రతి ఒక్క పేరెంట్ కి మీరు సమాధానం చెప్పి వాళ్ళకి తృప్తినిచ్చే విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి మీకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాం.